గ్రామాలపై పట్టు కోసం ప్రధాన రాజకీయ పార్టీల అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఓవైపు ఎన్నిక సమరానికి సిద్ధమవుతూనే మరోవైపు ఏకగ్రీవం రూపంలో సర్పంచ్ పదవులను కైవసం చేసుకోవడానికి కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మా ప్రతినిధి సారంగపాణి ఉన్నారు. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాస్కర్ ఉన్నారు. మొదట మనం సారంగపాణి దగ్గరికి వెళ్దాం. సారంగపాణి, గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం పోటీ పడుతున్నారు. ఏంటి గ్రామాభివృద్ధి పేరుతో మంత్రాంగం నడుపుతున్నారు? ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఆదిలాబాద్ జిల్లాలో? దేవి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగానే ఏకగ్రీవాల జోరు కొనసాగుతుంది. నామినేషన్ మొదటి రోజే కొన్ని జీపీల్లో ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. మరోవైపు ఈ రోజు రెండవ రోజు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 20 జీపీల్లో ఏకగ్రీవం పంచాయతీలు ఎన్నుకోవడం జరిగింది. అయితే స్థానికులంతా కలిసి గ్రామాభివృద్ధి కోసం ఒక నిర్ణయం ప్రకటించారు. నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సైతం ఏకగ్రీవంగానే తాము సూచించిన వ్యక్తులను ఎన్నిక చేసుకొని ఒక తీర్మానం కాపీ రాసుకొని అందులో వాళ్ళని ఎన్నికైనట్టుగా నిర్ధారించుకున్నారు. అయితే ఇది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాల్లో మాత్రమే ఇదంతా ఎక్కువగా జరుగుతుంది. మైదాన ప్రాంతాల్లో ఇలాంటి సిచ్యువేషన్ కొంచెం తక్కువగానే ఉంది. ఎందుకంటే మైదాన ప్రాంతాల్లో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఒకరు చెప్తే ఇంకొకరు వినే పరిస్థితి ఉండదు. అయితే ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు, ఆదివాసీ గూడాల్లో మాత్రం ఏదైతే సార్మేడీలు, అదేవిధంగా గూడెం పెద్ద ఎవరైతే సార్మేడీతో పాటు గూడెం పటేల్ ఉంటారు, వీళ్ళు చెప్పిందే వేదంగా ఉంటుంది. అయితే గ్రామీణ ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు, గూడాలు ఉన్నాయో వాళ్ళు ఏకతాటిపై ఉంటారు, ఒకే నిర్ణయం తీసుకుంటారు. అయితే గ్రామాభివృద్ధి కోసం ఎవరైతే పాటుపడతారని చెప్తారో వాళ్ళ మీద నమ్మకం ఉంటే వాళ్ళను ఎంపిక చేసుకునే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ విధంగా తీర్మానాలు సైతం చేసుకున్నారు. గ్రామానికి ఒక జీపీకి సంబంధించిన 3-4 శివారు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్క దగ్గర కూర్చొని అందరూ పెద్దలంతా ఏకమై ఒక తీర్మానం చేసి వాళ్ళని ఏకగ్రీవంగా ఎంపిక చేయడంతో పాటు తీర్మానం రాసి వాళ్ళు ఉంచుకున్న పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా మరికొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే వేలం పాటలు వేయడము, లేకపోతే ప్రలోభాలు పెట్టడం, అయితే ఇది మాత్రం ఎన్నికల నియమావళికి విరుద్ధం అనేది అధికారులు చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 10 జీపీలు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ఆయా గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ప్రకటించుకున్నారు. నిర్మల్ జిల్లాలో సైతం 10 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే అవి చెల్లరంటూ అధికారులు అయితే చెప్తున్నారు. ఆల్ రైట్ సారంగపాణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.